ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम 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 शांति।
అందరికీ ఈరోజు గురువారం, ఈ సంవత్సరం లాస్ట్ గురువారాన్ని శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఇదే లాస్ట్ గురువారం. మళ్ళా తర్వాత రేపటి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుందా లేదా? మరి ఈరోజు స్పెషల్గా అవ్యక్త మురళి వినండి. ఈ అవ్యక్త మురళిలో బాబా మనం ఎట్లా స్థానమాన ధానం ద్వారా ప్రసన్న జీవనంలో ఉండొచ్చు. సో సర్వప్రాప్తి సంపన్న జీవనాన్ని విశేషత, మనం నిజంగానే అన్నీ ప్రాప్తి చేసుకున్నామంటే దాని విశేషత ఏమంటే అప్రసన్నత నుంచి ముక్తి, మరి సదా ప్రసన్నంగా ఉండే జీవనం. అది ఎట్లా అనేది ఈరోజు చూస్తాం. చెప్తారు కదా, హ్యాపీ న్యూ ఇయర్, ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్తారు. అన్నిట్లో సంపన్నంగా ఉండే కొత్త సంవత్సరం మనకు కావాలి. అట్లా బాబా ఇక్కడ చెప్తున్నారు కొత్త జీవనాన్ని సంపన్నత ఏది. ఇది 22/12 మరి 95 22/12/95 वाणी। आज प्यार के सागर बाप दादा अपने प्रेम स्वरूप आत्माओं को देख रहे हैं। हर एक के दिल में परमात्मा प्यार समाया हुआ है। ये परमात्मा प्यार प्राप्ति भी एक ही जन्म में होता है। परमात्मा प्यार की प्राप्ति ये इस एक जन्म में ही होता है। 83 जन्म देव आत्माएं व साधारण आत्माएं द्वारा मिला है। सोचो, याद करो, सारे कल्प का चक्कर लगाओ। स्वदर्शन चक्रधारी होना तो 1 सेकंड में सारे कल्प का चक्कर लगाया। 83 जन्मों में परमात्मा प्यार मिला नहीं मिला ना అంటే ఈరోజు ప్రేమ సాగర్ తండ్రి తన ప్రేమ స్వరూప ఆత్మల్ని చూస్తున్నారు. ఎంత ప్రీతి ఆత్మలకు పరమాత్మ పైన. ప్రతి ఒక్కరి మనసులో పరమాత్మ ప్రీతి నిండి ఉంది. సో పరమాత్మ ప్రీతిని ఈ ఒక్క జన్మలో మాత్రమే మనకు ప్రాప్తి అయ్యేది. బాకీ 83 జన్మాలు మనం దేవాత్మల దగ్గర జన్మం తీసుకుంటాం, సాధారణ ఆత్మల దగ్గర జన్మం తీసుకుంటాం. ఆ 83 జన్మాలు కూడా సత్యుగాల్లో దేవాత్మల దగ్గర, మరి ద్వాపర యుగాల్లో మహాత్మాల దగ్గర, ఎవరెవరి దగ్గర జన్మం తీసుకుంటాం. అయితే ఈ ఒక్క జన్మలో మాత్రమే మనం పరమాత్మ దగ్గర జన్మం తీసుకుంటాం. ఈ పరమాత్మ ప్రీతి ఈ ఒక్క జన్మలో మాత్రమే దొరుకుతుంది మనకు. మొత్తం కల్పనలో చూడండి, స్మృతిలో తీసుకురండి. సత్యుగంలో ఏదైనా పరమాత్మ ప్రీతి ఉందా? లేదు. త్రేతాయుగంలో పరమాత్మ ప్రీతి దొరుకుతుందా? లేదు. ద్వాపర యుగంలో దొరికిందా? కలియుగంలో అయితే లేనే లేదు. మనం వెతుకుతూ ఉంటాం. సో ఇట్లా ఈ చక్రంలో తిరిగి వస్తే మన స్వదర్శన చక్రధారి తిరిగి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏ జన్మలో కూడా మనకు పరమాత్మ ప్రీతి దొరకలేదు. ఈ అంతిమ జన్మం, ఈ శరీరం అంతిమ జన్మం, దీంట్లో వచ్చిన తర్వాత మాత్రమే మన ఆత్మలకు పరమాత్మ ప్రీతి దొరుకుతుంది. మిగతా అన్ని జన్మలో సాధారణ ఆత్మల దగ్గర జన్మ తీసుకోండి. సో మీకు ఇప్పుడు అర్థమైందా? సంగం యుగంలో మాత్రమే మనకి ఇది దొరికే భగవాన్ ప్రాప్తి, పరమాత్మ బిడ్డ ఈ పరమాత్మ ప్రీతి ఈ సంగం యుగంలో మాత్రమే దొరుకుతుంది. तो सिवाय इस संगम पर एक जन्म में परमात्मा प्यार प्राप्त हुआ तो अंतर तो जानते हो ना, आत्माओं का प्यार और परमात्मा का प्यार कितना अंतर है। साधारण आत्माओं का प्यार कहाँ से कहाँ ले गया,
పరమాత్మ ప్యార్ కహా లే ఆయే అనుభవ్ కియా అంటే మీకు ఈ అంతిమ జన్మలో తేడా తెలిసిందా? మనం ఇప్పటి వరకు సాధారణ ఆత్మల దగ్గర జన్మం తీసుకొని వాళ్ళ దగ్గర ఏం ప్రీతి పెట్టుకున్నామో అది మనం ఎక్కడ తీసుకుపోయింది, ఇంకా ఎక్కువ కలియుగం దుర్గతిలో తీసుకొని పోయింది. ఈ ఒక్క జన్మలో లాస్ట్లో మనకు పరమాత్మ దొరికినారు. పరమాత్మ ప్రీతి మన ఎక్కడ తీసుకుపోతుంది, ఎంతో శ్రేష్ఠ స్థితికి తీసుకుపోతుంది పరమాత్మ ప్రీతి. ఆ సాధారణ ఆత్మలు ప్రీతి వాళ్ళ దగ్గర జన్మం తీసుకునేప్పుడు మన కింద వచ్చేస్తాం. ఈ ఒక్క జన్మ మాత్రమే మనకు శ్రేష్టం. తో పరమాత్మ ప్రీతి మనని స్వీట్ హోమ్ మరి స్వీట్ రాజధానికి తీసుకుపోదా ఉంది. అర్థమైందా? స్వీట్ హోమ్ అంటే మధురమైన ఇల్లు, పరంధాం, శాంతిధాం, మరి సుఖమైన రాజ్యం, అక్కడ తీసుకుపోతుంది పరమాత్మ ప్రీతి. సో ఆత్మల ప్రీతి ఏం చేసింది? ఆత్మ పైన ప్రీతి పెట్టుకొని దేహదారిల పైన ప్రీతి వచ్చి కామ వికారానికి వశమై అదే ప్రీతిని అనుకున్నారు. దానికంతా వశమైపోయినంటే రాజ్యాన్ని పోగొట్టుకున్నాం మనం. సో పరమాత్మ ప్రీతి ద్వారా మళ్ళీ మనకు రాజ్యం తిరిగి ప్రాప్తి అవుతుంది. అర్థమైందా? ఆత్మ ప్యార్ राज्य भाग गंवाती है, परमात्मा प्यार राज्य भाग दिलाता है. तो इसी जन्म में भी होता है, इसी जन्म में ही होता है. అంటే పరమాత్మ ప్రీతి ఈ జన్మల మాత్రమే మనం బాబా దగ్గర ప్రీతి పెట్టుకొని రాజ్యాన్ని వాపస్ తీసుకుంటాం. ఇన్ని జన్మలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాం మనం. కారణం ఏమంటే దేహదారి ప్రీతి. సో देहदारी प्रीति को परमात्मा प्रीति को ఎంత తేడా ఉందా లేదా? ऐसे नहीं कि सिर्फ भविष्य के आधार पर चल रहे हो, नहीं. डायरेक्ट परमात्मा प्राप्ति तो अभी ही है, वर्तमान के आगे भविष्य कुछ भी नहीं है. అంటే భవిష్య ఆధారంలో మనం ఉండేది లేదు. అయితే డైరెక్ట్గా పరమాత్మ ప్రీతి ఏముందో అది ఇప్పుడు లేదంటే ఎప్పుడూ లేదు. సత్యుగంలో కూడా ఉండదు ఈ ప్రీతి. అందుకు శివబాబా చెప్తారు, ఇప్పుడు భగవాన్ ప్రీతి మీకు ఏం దొరుకుతుందో ఈ ఒక్క జన్మలో మిమ్మల్ని ఎంత శ్రేష్టంగా చేస్తుంది. ఈ ప్రీతి ముందు స్వర్గాన్ని మాట ఏముంది, స్వర్గాన్ని చెప్పగా ఉంటుంది. భగవాన్ ప్రీతి ముందు స్వర్గాన్ని ప్రీతి ఏముంది. तो आप लोग गीत गाते हो ना कि स्वर्ग में क्या होगा और क्या नहीं होगा, और अभी का गीत क्या गाते हो? जो पाना था सो पा लिया. पा लिया है ना, या पाना है? पा लिया, పాండవుని పాలియా అంటే మనం పాట కూడా పాడుతాం. స్వర్గంలో ఏమేమి ఉంటుంది ఏమేమి ఉండదు మనం అక్కడ చూస్తాం. అక్కడ సుఖం, శాంతి, పవిత్రత, ఆనందం అన్నీ ఉంటుంది. కానీ పరమాత్మ ఉంటారా? లేదు. ఈ జన్మలో మాత్రమే ఈ లాస్ట్ శరీరం ద్వారానే భగవాన్ని మనం ప్రాప్తి చేసుకున్నాం. అంటే పరమాత్మ దొరికినారా ఇంకా దొరకాలనా ఏమనుకున్నారు? దొరికినారు కదా అందరికీ పరమాత్మ ప్రీతి. సో పాండవులు ఏం తీసుకున్నారు? ప్రాప్తి చేసుకున్నారా? तो गोपियों का गायन है ना, इसी समय का है, इस समय का ही गायन है. अप्राप्ति कोई वस्तु नहीं ब्राह्मणों के खजानों में. देवताओं के खजाने की बात नहीं, ब्राह्मणों की खजाने की है. అంటే భగవాన్ దొరికినారంటే అన్నీ దొరికినట్టుగా. అది ఈ సమయాన్ని గాయనం. పరమాత్మ ప్రాప్తి అయినారంటే మనకు అన్నీ ప్రాప్తి అయినట్టుగా. ఏమీ ఒక్క మాట కూడా తక్కువ లేదు. దేవతలది పాయింట్లే, అక్కడ సర్వ ఖజానా ఉంటుంది. కానీ జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, పరమాత్మ దగ్గర ఉండే ఆ శక్తి ఖజానా అదంతా ఇప్పుడే, దేవతలది మాట కాదు. సో బ్రాహ్మణంకి ఖజానామి అప్రాప్తి ఏమీ లేదు. దేవతల దగ్గర వస్తువులు తక్కువ లేదు. కానీ ఈ భగవాన్ ఖజానా బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది, అది దేవతల్లా లేదు. అందుకు బాబా చెప్తారు, మీరు ఈ జన్మలో ఇది అనుభవం
చేస్తున్నారా? బ్రాహ్మణ జీవనం తీసుకొని అప్రాప్తి ఖజానా ఏమీ లేదు. సర్వగుణాని ఖజానా, సర్వశక్తులు ఖజానా, సర్వ జ్ఞాన పాయింట్స్ది ఖజానా అన్నీ మనకు ఇప్పుడే దొరికేది. సత్యుగాల ఈ జ్ఞానం ఉంటుందా? భగవాన్ ఉంటారా? అక్కడ సామాన్లు ఎక్కువ ఉంటుంది, సుఖాని సామాన్లు, बाकी भगवान दी शक्ति ले। तो उसके जीवन में क्या विशेषता है? जिसने प्राप्ति कर दिया है उनकी जीवन में क्या विशेषता है? सब प्राप्तियां है ना, एक भी कम है क्या? कम नहीं है। तो उसकी चलन और चेहरा क्या दिखाई देंगे? బావ చెప్తారు, ఎవరి జీవనంలో పరమాత్మ ఖజానా అంతం ప్రాప్తి అయిపోయిందో, సర్వప్రాప్తి అయిపోయిందో వాళ్ళ జీవనాన్ని విశేషత ఏమి కనిపిస్తుంది? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాప్తి అయిపోతే వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది, వాళ్ళ నడవడిక ఎట్లా ఉంటుంది? ఆ విశేషత ప్రాప్తి అయితే ఏం కనిపిస్తుంది? సదా ప్రసన్నత కనిపిస్తుంది. సో మీకు ప్రసన్నత కనిపిస్తూ ఉందా? పూర్తిగా భగవాన్ ఖజానా అన్నీ ప్రాప్తి చేసుకున్నారా? పరమాత్మ దగ్గర ఉండే శక్తి అన్నీ ప్రాప్తి అయిందా? సర్వ జ్ఞాన ఖజానాని మీరు స్వయం జీవనంలో తీసుకువచ్చినారా? ఇట్లా సర్వప్రాప్తి ఉంటే వాళ్ళు ఎంత ప్రసన్నంగా ఉంటారు, అర్థమైందా? तो कुछ भी हो जाए लेकिन सर्वप्राप्तिवान अपनी प्रसन्नता को छोड़ नहीं सकते हैं। अप्रसन्नता कभी भी होती नहीं, कभी भी अप्रसन्नता होती है तो चेक करो, अप्राप्ति का अनुभव होता है या सर्वप्राप्ति का। బావ చెప్తారు, ఎప్పుడైనా ప్రసన్నత లేదు అనుకోండి, దుఃఖంగా ఫీలింగ్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు చూసుకోండి ఏమి ఖజానా మీ దగ్గర అప్రాప్తిగా ఉంది. సో ఏదైనా అప్రాప్తి ఉంటేనే ప్రసన్నత ఉండదు. అన్నీ ప్రాప్తి అయిందంటే కంపల్సరీగా ప్రసన్నత అనేది ఉంటుంది. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, మీకు ఏమి లేదు అని మీరు ఇట్లా అప్రసన్నతలో ఉన్నారు, ఏ ఖజానా యాబ్సెంట్ అయింది. तो आज बाप दादा ने बहुत ही सेवा केंद्र, उपसेवा केंद्र देखा, देश विदेश में देखा, सब सेवा केंद्र। सेवा केंद्रों में विशेष तो सेवाधारी है। तो आज चक्कर लगाते हुए सेवाधारी और सेवा स्थान दोनों ही देखा है। हर एक स्थान में चाहे छोटे बड़े सभी में चेक किया कि सेवाधारी तन से, मन से, धन से, सेवा से, संबंध संपर्क से कहाँ तक प्रसन्न रहते हैं। क्योंकि विशेषता तो यही है ना, प्रसन्नता विशेष बात यही है। तो क्या देखा ఈరోజు బాప్ దాదా ఇద్దరం ప్రతి ఒక్క సేవా కేంద్రంలో పోయి చూసినారు. ప్రతి సేవా కేంద్ర, ఉపసేవా కేంద్ర, ఫారిన్లో సరే భారత్లో సరే అన్ని సేవా కేంద్రాల్లో పోయి చూసినారు. సేవా కేంద్రంలో ఏమేమి ఉంది, సేవా కేంద్రాన్ని విశేషతాన్ని చూసినారు. మరి సేవాదారులను చూసినారు. సేవా కేంద్రంలో టీచర్స్ ఉంటారా లేదా? టీచర్స్ ఉన్నారు, సేవా కేంద్రం కూడా చూస్తున్నారా? చక్రం వేసి చూసేటప్పుడు అన్ని చోట్ల పోయి సేవాదారి మరి సేవా స్థానం రెండు చూసినప్పుడు బాబాకు ఏమో చూసినారు బాబా. సో ప్రతి ఒక్క స్థానంలో చిన్నదైనా సరే, పెద్ద సెంటర్ అయినా సరే, చిన్న సెంటర్ అయినా సరే, మళ్ళీ దాంట్లో ఉండే టీచర్స్నైనా సరే చూస్తున్నారు. చూసినప్పుడు ముఖ్యంగా వీళ్ళు శారీరకంగా ప్రసన్నంగా ఉంటారా లేదా, శారీరకతలో అన్నీ ప్రాప్తి అయ్యి ప్రసన్నంగా ఉన్నారా లేదా అని చూస్తారు. మరి మానసికంగా మనసు ఎంత ప్రసన్నంగా ఉంది చూస్తారు. మరి ధనంలో ఎంత ప్రాప్తి అయ్యి ప్రసన్నంగా ఉన్నారు. మరి సేవలో సంబంధ సంపర్కలు వచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, ప్రసన్నంగా ఉన్నారా లేదా చూస్తున్నారు బాబా. ప్రసన్నతాది విశేషత అని చూస్తున్నారు, ఎంతవరకు ప్రసన్నంగా ఉన్నారు.
మొదటి విషయం శారీరకంగా శరీరాన్ని చూస్తారు బాగా. ప్రతి ఒక్క టీచర్ది కూడా శరీరాన్ని స్థితి ఎట్లా ఉంది. పాత శరీరం కదా शरीरम, तो तन से सबके पुराने, तन तो सबके पुराने हैं, चाहे जवान हैं चाहे बड़े हैं छोटे हैं, सब कहाँ कहाँ कमज़ोर तो होती है, चाहे बीमार बड़ी है चाहे छोटी है, लेकिन बीमार की महसूसता है कि मैं कमज़ोर हूँ, मैं बीमार हूँ, ये बीमारी को बढ़ा देती है. బాబా చూస్తున్నారు, ప్రతి ఒక్క టీచర్ను చూస్తున్నారు. చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే, చిన్న అంటే చిన్న రోగమైనా సరే పెద్ద రోగమైనా సరే, కొందరిలో పెద్ద పెద్ద రోగాలు ఉంది, కొందరిలో చిన్న చిన్న రోగాలు. కొందరు టీచర్స్ ఏజ్ అయిపోయింది, కొందరు చిన్నగానే ఉన్నారు. అయినా కూడా అందరిలో రోగం ఉందా లేదా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన రోగం. కొందరికి వీపు నొప్పి అంటే కొందరికి కాలు నొప్పి, కొందరికి ఏమో అయిపోతుంది, కొందరికి షుగర్, కొందరికి బీపీ, కొందరికి ఆయాసం, ఎన్ని ఉంది రోగాలు. చిన్నవాళ్ళకి కూడా ఏం తక్కువలే అని వస్తుంది. అయితే వాళ్ళు ఇది అనుభవం చేస్తున్నారా? నేను రోగి అయినాను, నేను వీక్గా ఉన్నారు. కొందరికి చాలా వీక్నెస్ అనుభవం అవుతూ ఉంది. కొందరికి వాళ్ళలో ఉండేవి నొప్పి సహనం చేసుకోగంట, అయ్యో నొప్పి అని చెప్తూ ఉంటారు. వీక్గా ఉన్నాను, ఆయాసం ఉంది, నాకు టైర్డ్ అయిపోయినాను, నాకు శక్తియే లేదు. ఇట్లా అనుభవం చేస్తే ఆ రోగాన్ని ఎక్కువ చేసేది నా అర్థం. మన దాన్ని అనుకోకూడదు, అది పాటుగా ఉంటుంది, మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే దాన్ని చెప్పుకోకూడదు. చెప్పుకునే ఉంటే దానికి వశమైపోయేసి ఉంటే అది ఎక్కువ అయిపోతుంది. क्योंकि तन का प्रभाव मन पर आ जाता है तो डबल बीमारी हो जाती है. ఏంటంటే శరీరాన్ని ప్రభావం ఏముంది, అది మనసు పైన పడుతుంది. దాన్ని అనుకుంటే, ఇప్పుడు షుగర్ ఉంది అని అనుకోండి, అయ్యో నాకు షుగర్ వచ్చిందే అట్లా అని అనుకునే ఉంటే నా శరీరానికి షుగర్ రోగం, మరి మనసులో కూడా ఆ రోగం ఎఫెక్ట్ అయితే డబుల్ రోగి అని అర్థం. మనసులో దాని గురించి అనుకోకూడదు. అది ఉంటే ఏమి, దానికి మెడిసిన్ తీసుకుని సరిపోతుందే, కానీ దాని గురించే అనుకుని కూర్చోకూడదు. तो तन और मन दोनों से डबल बीमार होने के कारण बार बार सोल कॉन्शियस के बजाय बीमार कॉन्शियस हो जाते हैं. तो क्या देखा బాబా చెప్తారు, తాను శరీరం మరి మనసు రెండు ప్రకారమైన రోగం వచ్చింది. దాని వల్ల గడి ఈ రోగం పైనే మనసు పోదా ఉంది. ఏ రోగం పైన? శరీరంలో వచ్చిన రోగం పైనే బుద్ధి మనసు. అప్పుడు ఏం చేస్తారు, దేహ అభిమానం ఎక్కువ వచ్చేస్తుంది, రోగాని అభిమానం. ఆత్మాభిమానికి బదులుగా రోగాని అభిమానం ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడు అనుకుంటారు, అయ్యో నాకు షుగర్ ఉంది, అదేనా అనుకుని కూర్చునేది. మనసు కూడా రోగి అయిపోతుంది. ఉంటే ఏమి, అది పాటుగా వస్తుంది పోతుంది, లెక్కాచారం ఉందా లేదా, అది వెళ్ళిపోతుంది. దాని గురించి అనుకోలేదంటే సింగిల్ రోగి అవుతారు, దాని గురించి అనుకుంటే డబుల్ రోగి అయిపోతారు. అర్థమైందా లేదా పాయింట్? लेकिन 50% डबल रोगी बीमारी, 50% సింగిల్ బీమారీ. అన్ని సెంటర్స్లో పోయి చూసినప్పుడు బాబా చూస్తారు, 50%లో అందరూ టీచర్స్ రెండు రోగీలు అయిపోయినారు, రెండు విధాల రోగి, డబుల్ రోగీలు. కొందరు మాత్రమే ఆ రోగాన్ని గురించి మనసులో అనుకోరు, వాళ్ళు సింగిల్ రోగి. అంటే లెక్కాచారం ఏముందో అది సమాప్తి అవుతుంది అట్లా అనుకుంటారు. అర్థమైందా? कभी भी मन में बीमार का संकल्प नहीं आना चाहिए. బాబా చెప్తారు, మన మనసులో ఎప్పుడు నేను రోగి, నాకు ఫలానా రోగం ఉంది అట్లా అని
మనసులో అనుకోకూడదు, దానిపైనే విచారం చేయకూడదు. मैं बीमार हूँ अट्ला अनुकोकूडదు. लेकिन क्या होता है, ये पाठ पक्का हो गया है कि मैं बीमार हूँ. వాస్తవంగా నేను ఆత్మ అనేది పక్కా చేసుకోవాలి. దానికి బదులుగా అయ్యో నేను రోగి అయినాను అట్లా అని పాఠం పక్కా అయిపోయింది. ఏం పాఠం పక్కా అయింది? నాకు నొప్పి అదే పాఠం పక్కా అయ్యి కొంచెం దాన్ని కూడా ఎక్కువ చేసుకుంటారు. నాకు చాలా నీరసంగా ఉంది, అది కొంచెం ఉంటే కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందువల్ల దాని గురించి అనుకోకూడదు మనం. అది ఉంటే ఏమి, దానికి మందు తీసుకోండి. లేకిన్ मन में खुशी नहीं है. बीमार हूँ పక్కా అయిన దాని తర్వాత మనసు లోపల ప్రసన్నత అనే లేదు, సంతోషమే లేదు. మనసు ఎట్లా ఉంది చూసుకోండి. ఎప్పుడు చూసినా డల్గా రోగి ఫేస్ అట్లానే చూపిస్తూ ఉంటారు. రాజయోగిలు కూడా ఇట్లా ఉంటుందా ఫేస్? అట్లా చూపిస్తూ ఉంటారు ఆ రోగం పైన. ఏమి అనుకున్నారు? लेकिन मन में खुशी नहीं है तो बहाना करेंगे ना, मेरे कमर में दर्द है, क्योंकि मेजॉरिटी को टांग का दर्द, कमर का दर्द होता है. कई बार दर्द होता नहीं है, फिर भी कहेंगे मेरा कमर में दर्द है. బాగా చెప్తారు. చాలామందికి ఇప్పుడు వీపు నొప్పి లేక కాలు నొప్పి, ఆ నొప్పి విషయాన్ని ఒక సాగు చెప్పేస్తారు. ఏమైనా చేసానికి అయ్యో నాకు వీపు నొప్పి, నాకు కాలు నొప్పి, నాకు ఇది చేసానికి కాదు అట్లా అని సాగు చెప్తారు. మెజారిటీ ఇప్పుడు అట్లనే అయిపోయినారు సాగు చెప్పే విషయంలో. ఒక్కొక్కసారి నొప్పి ఏమి ఉండదు కూడా, అయినా నొప్పిని అనుకున్న దానివల్ల అది నొప్పిగానే ఉంటుంది సాగు చెప్పేదానికి. तो अभी उसकी చెకింగ్ कैसे करे, ఎట్లా చెక్ చేయాలి నిజంగానే నొప్పి ఉందా లేదా అని ఎట్లా చెక్ చేసేది? డాక్టర్ దగ్గర దానికోసం లేదు. ఇప్పుడు ఫీవర్ వచ్చి ఉంటే థర్మామీటర్ ఉంటుంది, ఫీవర్లో చెక్ చేయొచ్చు. షుగర్ ఉంటే కూడా టెస్ట్ చేస్తే అర్థమైపోతుంది షుగర్ ఉందా లేదా. బీపీ ఉంటేనూ అర్థమైపోతుంది. అయితే ఈ నొప్పి ఏముందో అది నిజంగానే నొప్పి ఉందా లేదా అని కూడా చెక్ చేసానికి డాక్టర్ దగ్గర కూడా ఏమీ లేదు. మళ్ళీ ఎక్సర్సైజ్ చేయిస్తారు డాక్టర్. ఎక్సర్సైజ్ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి చూస్తారు. అప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది నిజంగా నొప్పి ఉందా లేదా అట్లా అని. तो और ही खर्चा लगाओ, एक्सरसाइज कराओ, ये करो. డాక్టర్ కావలేనే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయిస్తాడు. మనకు లేని రోగం కూడా వచ్చేస్తుంది డాక్టర్ ద్వారా. तो क्या देखा, तन के बारे में सुनाया ना, कई सेवादारी ऐसे दिखाई देते हैं. सेवादारी आप सभी हो, ऐसे नहीं समझना सिर्फ टीचर की बात है. नहीं, सेवादारी आप प्रवृत्ति वाले भी हो. బాగా చెప్తారు. అందరూ సేవాదారిలే. లౌకిక్లో ఇంట్లో ఉంటే ఏమి, సెంటర్లో ఉంటే ఏమి టీచర్. సేవాదారి అంటే బాబా సేవ చేస్తున్నారు కదా. అయితే ఈ సాగు మాత్రం చెప్పేస్తారు, నొప్పి సాగు మాత్రం ఎక్కువ చెప్పేస్తారు. అందుకు బాగా చెప్తారు మెజారిటీ ఇట్లా తన శరీరానికి కూర్చే ఎప్పుడు చూసినా అనుకునే ఉంటారు. तो जो सेंटर पर रहते हैं वही सेवादारी है क्या? आप भी हो. तो अभी आपके घरों में भी चक्कर लगा है. బాబా చెప్తారు నేను సెంటర్స్ను చూసినానంటే బాబా బిడ్డలు ఉండే ఇంట్లో కూడా చూశాను. ఇంట్లో కూడా చాలామంది క్లాసుకు రండి అంటే ఏం చేసేది కాలు నొప్పి, ఏం చేసేది వీపు నొప్పిని కూర్చున్నారు. సో బాబా అన్ని చోట్ల పోయి చూస్తున్నారు. तो कभी आपके घरों में भी అంటే మరి బాబా చెప్తారు సేవాదారులు
ఇది దేహం పైన రాకుండా చూసుకోవాలి. మనసు ఎప్పుడు దేహం పైనే వస్తూ ఉంటే మనకు 2 రకాల ఇది వచ్చేస్తుంది. మరి బాబా చెప్తారు, నేను పోయి చూస్తాను ఒక్కొక్క ఇంట్లో కూడా ఎట్లా బిడ్డలు పడుకున్నారు, ఎట్లా లేస్తారు, ఎట్లా కూర్చుంటారు, డబుల్ బెడ్లో పడుకున్నారా, సింగిల్ బెడ్లో పడుకున్నారా అని చూస్తారు. तो आपके घरों का भी चक्कर लगाए देखेंगे कि कैसे सोते हैं, कैसे उठते हैं, डबल बेड है या सिंगल बेड है. अच्छे, ये तो आज का चक्कर की बात है. బాబా చెప్తారు, ప్రతిదీ చూస్తారు బాబా. నిజంగానే సాగు చెప్తారా, ఎట్లా నిద్రపోతారు, దేంట్లో నిద్రపోతారు, ఎక్కడ ఏం చూస్తారు. तो आजकल हिसाब से दवाई खाना ये बड़ी बात नहीं समझो, क्योंकि कलयुग का वर्तमान समय सबसे शक्तिशाली फ्रूट्स ये दवाइयाँ है. బాగా చెప్తారు, ఇప్పుడు ఉండే సమయంలో వర్తమాన సమయం మందు తీసుకునేది మంచిదే. ఎందుకంటే ఈ మందులే మన కోసం ఫ్రూట్స్ లాగా, పండు చెప్తారు కదా, బాగా పండు తినండి శక్తి వస్తుంది ఎట్లా అని. సో ఈ కలియుగంలో మనకు మంచి పండు ఎక్కడ దొరుకుతుంది? సో ఈ మాత్రలే ఫ్రూట్స్ మనకు. సో మాత్రలు తినేది ఏమీ పెద్ద తప్పు లేదు, తీసుకోవచ్చు మాత్రలు. देखो कोई रंग बिरंगी तो है ना, कलयुग के लास्ट का ये एक ही फ्रूट है, तो खा लो प्यार से. బాగా చెప్తారు, మీకు ఎక్కడ నొప్పి ఉంటేనే పర్వాలేదు, ఏమైనా సరే మీరు గడి మీ బుద్ధిన దేహంలో తీసుకువచ్చేదానికి బదులుగా మందైనా తీసుకోండి. మాత్రలు ఎంత బాగుంది, కలర్గా ఫ్రూట్ని అనుకొని చాలా ప్రీతిగా తీసుకోండి. అప్పుడు ఈ నొప్పి అది ఇదంతా వెళ్ళిపోతుంది. అంటే చాలా ప్రీతిగా మనం మందు తీసుకోవాలి. మందు తీసుకుని బాబా తలంపు చేస్తూ ఉండండి. ఈ రోగాలనే మర్చిపోండి. శరీరాన్ని తలంపు రోగం నుంచే వస్తుంది అంటే మందు తీసుకొని దాన్ని సరి చేసుకొని बाबा तालंपु चेयंडी. अगर दवाई को मजबूरी से खा लेते तो मजबूरी की दवाई बीमारी को याद दिलाती है और शरीर को चलाने के लिए एक शक्ति भर रहे. ये स्मृति में खाएंगे तो दवाई बीमारी याद नहीं दिलाती है. అంటే మందు తినే విధానం కూడా ఇట్లా ఉంది. ఏ మాత్ర వేసుకుంటామో కష్టపడి అయ్యో వేసుకోవాలి నేను వేసుకోవద్దు. అట్లా వేసుకుంటే కూడా మనకు ఈ రోగం మన బుద్ధిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దానికి బదులుగా ఈ శరీరాన్ని నడిపించేదానికి ఒక శక్తి ఇది, ఆ శక్తి నాకు కావాలి అట్లా అని ఆ స్మృతిలో మాత్రలు వేసుకుంటే అప్పుడు రోగానికి తలంపు మనకు రాదు. శరీరాన్ని నడిపించేదానికి ఇదంతా ఒక శక్తిని అనుకొని వేసుకోండి, అప్పుడు సంతోషం ఉంటుంది. బస్ అంటే 2-3 రోజులే కదా మనం మాత్రలు వేసుకునేది, సరే అయిపోతుంది అట్లా అనుకొని వేసుకుంటే మనకు రోగానికి తలంపు రాదు, శరీరానికి తలంపు రాదు, బాబా తలంపే వస్తూ ఉంటుంది. तो आजकल तो बहुत नए फैशन है. कलयुग में सबसे ज़्यादा इंजेक्शन आजकल दवाई है ना, अलग अलग थेरेपी भी निकाली हुई है. तो आज फलानी थेरेपी है, कल फलानी. ये तो कलयुग के सीज़न का शक्तिशाली फल है. అంటే ఇప్పుడంతా అనేక ప్రకారమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకసారి మాత్రలు ఇస్తారు, ఇంకొకసారి ఏదో స్టీమ్ పెడతారు, స్టీమ్ థెరపీ, ఒక్కొక్కసారి ఇంజెక్షన్, ఒక్కొక్కసారి కరెంటు పెడతారు. ఇట్లా వెరైటీ మెథడ్ ఉంది. కలియుగాని సీజన్లో ఇదంతా మనకు శక్తిశాలి ఫ్రూట్ని అనుకోండి. సీజన్ కా ఫ్రూట్, శక్తిశాలి సీజన్ కా అంటే ఎట్లా, ఇప్పుడు సీజన్ టైంలో మామిడి పండు ఎక్కువ వస్తుంది, మరి అది ఫ్రూట్గా ఒక్కొక్క సీజన్ ఉంటుంది. అట్లా ఈ కలియుగాని సీజన్లో
ఈ మాత్రలు, ఈ వెరైటీ థెరపీ ఇదే శక్తిశాలి ఫ్రూట్ అట్లా అనుకొని మనసులో తీసుకోండి. భయపడవద్దు. అయ్యో మందు తీసుకునే ఉండాలనా అని చెప్పి భయపడవద్దు. అర్థమైందా? ఈ మందు కూడా తీసుకునేది కూడా కలియుగంలో ఒక పార్ట్. అంటే ఆ మందుది కాన్షియస్నెస్లా ఉండకూడదు, ఆ రోగాన్ని కాన్షియస్నెస్లా కూడా తినకూడదు. ఇది శక్తిశాలి ఫ్రూట్ అట్లా అని అనుకొని తీసుకోండి. భయపడకుండా తీసుకోండి. అర్థమైందా? అప్పుడు అన్నీ సరి అయిపోతుంది. లేదంటే మన మనసున మన రోగమే చెడిపేస్తుంది. ఎప్పుడు చూసినా మన మనసు ఖాళీగానే లేదు. ఈ దేహం పైనే గడి గడి దాని గురించి అనుకునేది. तो इसलिए बीमारी से कभी भी घबराना नहीं. बीमारी आए तो उसको फ्रूट दे दो. సో రోగాలు వస్తే భయపడవద్దు. రోగం వస్తే దానికి ఫ్రూట్ ఇచ్చేయండి. ఏం ఫ్రూట్? మాత్రలే ఫ్రూట్. అర్థమైందా? భయపడకుండా దానికి అది ఇచ్చేయండి, అది నువ్వు సరి అయిపోతుంది. అచ్చా ఏ తో హువా తనకా రిజల్ట్. ఔర్ క్యా దేఖా? శరీరాన్ని రిజల్ట్ చూస్తున్నారు బాబా. ఈ శరీరాన్ని ఎఫెక్ట్ మనసు పైన ఎట్లా స్ట్రాంగ్గా పడిపోయి మనసు బాబా తలంపుకు బదులుగా శరీరాన్ని తలంపు, రోగాన్ని తలంపు చేస్తూ ఉంటుంది. దానికి ఎట్లా సరిచేయాలని చెప్పినారా లేదా? మందు తీసుకోండి. ఈ మందు ఫ్రూట్ని అనుకుని తీసుకోండి. కలియుగాని ఫ్రూట్. అర్థమైందా? శరీరానికి శక్తి ఇచ్చే ఫ్రూట్ని అనుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చూస్తున్నారంటే మన్ మీ క్యా దేకా? మనసులో ఏం చూస్తున్నారు? శరీరానికి సమాచారం అయిపోయింది, ఇప్పుడు మనసు ఇది సమాచారం వినండి. एक बात खुशखबरी की ये देखी कि मेजॉरिटी पर एक सेवादारी के मन में बाप का प्यार और सेवा का उमंग उत्साह दोनों है. ఒక సంతోషాన్ని సమాచారం ఏమంటే ప్రతి ఒక్క సేవాదారి మనసులో తండ్రి మరి సేవ ఈ రెండు చాలా సంతోషంగా ఉమంగ ఉత్సాహంగా చేస్తారు. సేవను ఉమంగ ఉత్సాహంతో చేస్తారు. బాబా తలంపు కూడా ప్రీతిగా చేస్తారు. సో అందరి మనసులో ఉమంగ ఉత్సాహం ఉండేది బాబా చూసినారు. అది కూడా ఎంత? బాకీ 25% कोई मजबूरी से चल रहा है, कोई वो छोड़ा. लेकिन मेजॉरिटी के मन में तो ये दोनों बात देखा है. మెజారిటీ అంటే 75% బిడ్డలందరిలో బాబా ప్రీతి, బాబా బాబా అని చెప్తూ ఉంటారు. మరి సేవల ఉమంగ ఉత్సాహం కూడా చూపిస్తారు. 25% వదిలేయాలి. వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఉన్నారు, రెండు లేదు వాళ్ళు. तो मेजॉरिटी के मन में ये दोनों देखे और ये भी देखा कि बाप से प्यार होने के कारण याद में भी शक्तिशाली होकर के बैठने का, चलने का, सेवा करने का अटेंशन बहुत देखा. అంటే బాబా ఇది నుంచి చూస్తారు. బాబా పైన ప్రీతి ఉండే దానివల్ల శక్తిశాలి తలంపులో కూర్చుంటారు, బాబా తలంపులో నడుస్తారు, సేవ కూడా చేస్తారు. బాబా తలంపులో చేసే అటెన్షన్ కూడా చాలా బాగుంది మనసులో. లేకిన్ ఖేల్ క్యా హోతా హై? అయితే ఏం ఆట ఆడతారు? चाहते हैं कि याद की सीट पर अच्छी तरह से सेट हो करके बैठ जाए, लेकिन थोड़ा समय तो सेट हो जाते हैं, फिर हिलना जुलना शुरू हो जाता है. जैसे बच्चा होता है, उसको ज़्यादा टाइम सीट पर बिठाओ तो हिलता ज़रूर है. तो मन भी अगर कंट्रोल में, ऑर्डर में नहीं है तो थोड़ा समय तो बहुत अच्छा बैठते हो, चलते हो, सेवा भी करते हो, लेकिन कभी सेट हो जाते हो, कभी अपसेट हो जाते हो. అంటే మా అందరికీ చాలా ఇష్టం బాగా యోగాల్లో కూర్చోవాలి, సెట్ అయ్యి కూర్చోవాలి అట్లా అని అనుకుంటారు. అయితే ఆ సీట్లో సెట్ అయ్యి కూర్చుంటారు కొంతసేపు, తర్వాత అది ఇక్కడ అక్కడ తిరిగేది స్టార్ట్ అవుతుంది. మనసు కొంచెం సమయం సెట్ అవుతుంది. ఇట్లా చిన్న పిల్లలు ఒక సీట్లో కూర్చోబెడితే
ఒక నిమిషం 2 నిమిషాలు కూర్చుంటారు, లేక కొంతసేపు కూర్చుంటారు. మరి ఇక్కడ అక్కడ తిరిగేది కదిలేది స్టార్ట్ అయిపోతుందా లేదా చిన్నపిల్లల్లాగా. అట్లా ఈ మనసు కూడా కొంచెం సమయం కంట్రోల్లో ఉంటుంది, తర్వాత కంట్రోల్లో ఉండదు, ఆర్డర్ అనుసారంగా ఉండదు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. మరి సేవ కూడా కొంచెమే బాగా చేస్తారు, సెట్ అయిపోయి ఉంటారు. తర్వాత కొంచెం తర్వాత అప్సెట్ కూడా అయిపోతారు. ఎందుకోసం అప్సెట్ అవుతారు? అప్సెట్ అంటే అలిగిపోయేది మనసు. కారణం క్యా హై? హోనాతో సెట్ అయినా మనం సెట్ అయ్యి కూర్చోవాలి కదా. ఎందుకోసం అప్సెట్ అయిపోతారు? కారణం ఏమి? అప్సెట్ ఎందుకు అవుతారు? ఎందుకంటే ఏకాగ్రత శక్తి లేదు, అది ఒక కారణం. అప్సెట్ అయ్యేదానికి కారణం ఏమంటే ఏకాగ్రత లేదు. ఇంకొకటి దృఢతాది శక్తి కూడా లేదు. దృఢంగా అనుకోలేదు, నేను ఇట్లా కూర్చొని ఇంతసేపు బాబా తలంపులో పరంధాంలో ఉండాలి, ఇంతసేపు సత్యుగంలో ఉండాలి, ఇంతసేపు ఫరిష్తా స్టేజ్ ఉండాలి, అట్లా సెట్ చేసుకొని స్ట్రాంగ్గా ఏకాగ్రతలో దృఢంగా కూర్చోవాలి అని ప్లాన్ వేసేలేదు. అక్కడ కదులుతారు. ఒక్కొక్కసారి ప్లాన్ ఏమో బాగుంటుంది, నేను ఇట్లా చేయాలి అయితే అది చేసానికి కాలేదు. ఎందుకోసం చేసానికి కాలేదు? అందరూ అనుకుంటారు గంట సేపు నేను బాబా రూమ్లో ఏకాగ్రగా కూర్చోవాలి అట్లా అని. అట్లా కూర్చుంటారా? ప్లాన్ ఏమో బాగుంది, అప్పుడు ఏమవుతుంది? మళ్ళా సేవను ఇట్లా చేయాలా అనుకుంటారు. అయితే కర్మం చేసేటప్పుడు కూర్చునేటప్పుడు ఒకసారి దృఢత కొంచెం ఉంటుంది, తర్వాత ఆ దృఢత అది తక్కువైపోతుంది, వీక్నెస్ వచ్చేస్తుంది. స్ట్రాంగ్గా ఎప్పుడు ఉండలేదు, వీక్నెస్ కోసం ఉంటుంది. మనసు వేరే వేరే మాటల్లో వెళ్ళిపోతుంది, అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది, వద్దంటే కూడా ఎక్కడెక్కడో మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు వేరే చోట్ల బిజీ అయిపోతుంది, అంటే వ్యర్థ సంకల్పం వికల్పంలా వచ్చేస్తుంది. మనసు ఆ పని చేసేది స్టార్ట్ చేస్తుంది, ఏ పని వ్యర్థ మాటల్లో పోయేది. మరి దాన్ని ఎంతైనా లాగి బాబా పైన పెట్టండి, అది ఉండదు. ఒక్కొక్కసారి స్థూలంగా ఉండే పనిలో పోదు, ఇట్లా పోదా ఉంటుంది. అయితే మనకు దృఢత ఉండాలి ఏమీని. तो स्थूल काम भी नहीं भी हो, लेकिन दृढ़ता की शक्ति बांटने के कारण मन और बुद्धि सीट पर सेट होने के बजाय हलचल में आ जाती है. సో దృఢత అది తక్కువ ఉండే దానివల్ల ఆ మనసును ఒక సీట్లో సెట్ చేసే కూర్చోపెట్టడానికి కాలేదు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. तो बाप दादा ने आप सबको जो काम दिया वो देखो. बाप दादा के पास सब चिट्ठियाँ तो पहुँचती है, लेकिन कई बच्चे बड़े चालाकी होते हैं, चिट्ठी लिखते हैं लेकिन नाम नहीं लिखते हैं. तो ऐसे समझ करके करते. बाबा तो सब कुछ जानता है, फिर भी अगर काम दिया है तो काम तो पूरा करो ना. బాబా చెప్తారు, నేను మీకు ఏం హోంవర్క్ ఇచ్చినాను, ఆ హోంవర్క్ చేసేదే లేదు. చాలామంది ఏమో రాస్తారు, బాబా నా మనసు ఇట్లా ఉంది అట్లా ఉంది, అయితే పేరు రాయరు. ఎందుకు పేరు రాయరంటే సిగ్గు, పేరు రాశాను, బాబాకి తెలుసులే నేను రాసినాను అట్లా అనుకుంటారు. అయితే బాబా చెప్తారు, నాకు తెలుసు కానీ మీరు కూడా చెప్పాలి నాకు, నేను ఏం పని ఇచ్చినాను, పోనీ ఆ పనైనా పూర్తి చేసినారా? టీచర్ హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ చేయాలనా లేదా? టీచర్కు చెప్తారా ఏంది? ఏమో ఒకటి రాసి పెట్టేసి మీకు తెలుసు కదా ఎవరు రాసినారు అట్లా టీచర్కి చెప్తారా ఏంది? లౌకిక్లో టీచర్ ఒప్పుకుంటారా? లేదు. అందుకే బాబా చెప్తారు, సరిపోని పేరంతా రాయొద్దు, ఏమీ చేయొద్దు. అయితే నేను మీకు ఏమి హోంవర్క్ ఇచ్చాను, వ్యర్థ నుంచి ముక్త అయిపోండి. 9 మాటల నుంచి ముక్త మాట చెప్పినారా లేదా బాబా?
ఆ 9 మాటల నుంచి ముక్తి అయినారా? ఇప్పుడు మనం డైమండ్ జూబ్లీ చేయాలంటే ఆత్మ డైమండ్ లాగా అయిపోవాలి. డైమండ్ అంటే సత్యమైన వజ్రం. ఆ వజ్రాల్లో మరకలు ఏమి ఉండకూడదు. అంటే ఆ మరకల నుంచి ముక్తి అయిపోవాలి. అది బాబా మనకు హోంవర్క్ ఇచ్చినారు. చాలా ఉమంగ ఉత్సాహంతో కొందరు అని బాగానే చేస్తారు, కానీ మా బాబా ఇచ్చిన హోంవర్క్నే చేసే దాంట్లో కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. వద్దంటే కూడా ఏమో ఒకటి చేసేస్తారు, స్వార్థం వచ్చేస్తుంది. సో నిమిత్ మరి నిస్వార్థ భావం ఉంటేనే మనం బాబా ఏమి హోంవర్క్ ఇచ్చినారు అది చేసేది సాధ్యమవుతుంది. అయితే నిమిత్తుగా లేకుండా స్వార్థ భావన ఎక్కడైనా మిస్ అయిపోయిందంటే, మనకు వద్దంటే కూడా మన స్వార్థం వచ్చేసంటే మనం సేవలో డిస్టర్బ్ అయిపోతాం, చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. నిర్విఘ్న స్థితిలో ఉండేదానికి కాదు. బాబా నిర్విఘ్న స్థితి చేసానికి హోంవర్క్ ఇచ్చినారు. ఎందుకోసం నిర్విఘ్న కాలేదంటే, ఒకటి దేహాన్ని చూస్తారు, ఇంకొకటి స్వార్థం మిక్స్ అయిపోతుంది. నిమిత్ మాత్రాన ఉండి సేవ చేసలేదు, న్యారా ప్యారాగా ఉండి చేసలేదు. అందుకోసం ఆ డైమండ్ అంటే ఆ వజ్రంలో మరకలు వచ్చేస్తుంది. ఏ మరకలు? స్వార్థ భావన. నాకు సేవ చేసేటప్పుడు ఏదో ఒకటి కావాలని అనుకొని సేవ చేస్తారు, అప్పుడు దాంట్లో మరకలు వచ్చేస్తాం. అప్పుడు సేవను చేసేలేదు, మనసు కూడా సరిగ్గా సెట్ అయ్యి ఉండలేదు. ఈ విధంగా మనసులో చంచలత వచ్చేస్తుంది, మాయకు వశమైపోతారు. దాని మరి బాబాకు చెప్తారు, బాబా మీరు ఈ మాయను చూసుకోండి, నేను చేస్తాను అట్లా అని. బాబా చెప్తారు, రాజ్యం చేసేది మీరా నేనా? మీరే రాజ్యం చేయాలంటే మీరే ఆ మాయా జీత్ కావాలనా లేదా? మాయా జీత్ అయితేనే జగజ్జీత్ అయ్యేది. బాబాకు మాయనే లేదు, బాబా జీత్ అయ్యే మాట ఏముంది? మనమే మాయను జయించేసి జగజ్జీత్ కావాలి. అందుకోసం బాబా ఈ విషయం పైన కూడా అటెన్షన్ ఇవ్వమని చెప్తారు. ఏ విషయం? మనం మరకలు లేని డైమండ్ కావాలి. అర్థమైందా? ధైర్యం పెట్టుకొని మాయన జయించాలి. ఒక అడుగు ధైర్యం పెట్టుకునేస్తే బాబా సహయోగం ఇస్తాడు. ఆ ఒక్క అడుగు కూడా పెట్టలేదు మాయన జయించేదానికి, బాబా ఎట్లా సహయోగం ఇస్తారు? అది ఒక పాయింట్ అయిపోయిందా మనసుది. తర్వాత బాబా చెప్తారు సెంటర్స్లో కొన్ని సెంటర్స్ ఏమో గ్రాండ్గా ఉంది, కొన్ని సెంటర్స్ ఏమో సింపుల్గా ఉంది, సింపుల్గాను రాయల్గాను ఉంది. కొన్ని సెంటర్లో డబ్బులు ఎక్కువ వస్తూ ఉంది, ఎంత గ్రాండ్గా అన్ని సామాన్లు అది ఇది మరి చెప్తారు. విఐపీస్ అందరూ వస్తారంటే కొంచెం రాయల్గానే ఉండాలి కదా అట్లా అని. బాబా చెప్తారు రాయల్గా ఉండేది మంచిదే, కానీ సింపుల్గాను ఉండాలి. ఏది సింపుల్గా ఉంటే అదే రాయల్గా ఉంటుంది. సో బ్రాహ్మణది ఇప్పటి వరకు ఏమి నియమం చాలా సాధారణంగా ఏమీ లేనట్టుగాను ఉండకూడదు, ఎక్కువ కాస్ట్లీగా అన్నీ కూడా ఉండకూడదు. రెండింటికి మధ్యలో ఉండే స్టేజెస్ మనం ఉండాలి, అప్పుడే బ్రాహ్మణ్. అయితే వాస్తవంగా శివబాబా బిడ్డలందరూ ఎవరెవరు బాబా బిడ్డ అయిపోయినారు, వాళ్ళకి ప్రకృతిను దాసి అన్ని దాసి అయిపోతుంది. అయితే మనం మనసు లోపల ఏ ప్రకారమైన ఆసక్తి లేకుండా ఉండాలి. అర్థమైందా? రాజా పెద్ద రాజాలాగాను మనం ఇప్పుడు లేదు, పేదవాళ్ళు లేదు. దీని నుంచి ముక్తి అయిపోవాలి, దేని నుంచి? ఆసక్తి నుంచి ముక్తి అయిపోవాలి. సో ఇప్పుడు ఆసక్తి నుంచి ముక్తి అయ్యే ప్రతిజ్ఞ ఏమో చేయాలి, అప్పుడే మనం సత్యమైన డైమండ్ అవుతాం. డైమండ్ కావాలంటే మనకు బాబా ఏమో మనకి ఇస్తూనే ఉంటారు, దాన్ని ఖర్చు చేసే విధానం తెలుసుకోవాలి. వాస్తవంగా బ్రహ్మకుమారి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. మనుషులందరూ ఎంతోమంది షౌకార్లు ఉన్నారు, కానీ బ్రహ్మకుమారీసం జ్ఞాన సంపన్నంగా ఉండే దానివల్ల అన్నిట్లో సంపన్నంగా అవుతారు. మనసున ప్రసన్నంగా ఉందా లేదా చూసుకోవాలి.
బ్రహ్మకుమారి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అనే పేరు వస్తుంది. మన ముఖాన్ని చూస్తేనే అట్లా, అంటే మన ముఖంలో ప్రసన్నత అనేది ఉండాలి. బాబా చెప్తారు, రోజు రోజు మనుషులకు ఏమీ లేకుండా ఉంటుంది, తినేదానికి కానీ ఏమైనా. మన కోసం తినేదానికి అట్లీస్ట్ దాల్ రోటీ అయినా దొరుకుతుంది. మనుషులుగా అదంతా కూడా లేకుండా పోవచ్చు. అతి దుఃఖం అవుతూ ఉంటుంది మనుషులు. రోజు రోజు వాళ్ళు చేసే పని అట్లా ఉంటుంది. అయితే బ్రాహ్మణ్ బిడ్డలు తమ శ్రేష్ఠ జీవనం ఆధారంలో మనసు లోపల దుఃఖాన్ని అలలు రానియకూడదు, ప్రసన్నంగా ఉండాలి. మన కర్మమే మన ప్రసన్నంగా చేస్తుంది, మన కర్మమే మన దుఃఖంగా చేస్తుంది. సో మనుషులకి ఎంత దుఃఖం డబ్బులు ఉన్నా కూడా వాళ్ళ కర్మ వాళ్ళని దుఃఖంగా చేస్తుందా లేదా? అందువల్ల మనం ప్రసన్నతకు ఆధారం పరమాత్మ ఇచ్చే ఖజానాలు ఏమేమి ఉందో దాన్ని ప్రాక్టికల్గా తీసుకొస్తేనే ప్రసన్నత ఉంటుంది. లేదంటే మన ముఖంలో అప్రాప్తి ఉంటే అది బాగుండదు. అంటే పరమాత్మ దగ్గర ఉండే శక్తి దొరకలేదా, మనకి దొరుకుతూ ఉందా లేదా? ప్రాప్తి కాలేదంటేనే అప్రసన్నత ఉంటుంది. అందువల్ల చెక్ చేసుకోండి, బాబా ఏమేమి శక్తి ఇచ్చినారు, ఏమేమి జ్ఞానాన్ని ఖజానా ఇచ్చినారు, అదన్నీ మన ప్రాక్టికల్ జీవనంలో ఉంటే అన్ని ప్రకారంగా మనకు ప్రసన్నత అది ఉంటుంది. ఎక్కడైనా సహనం చేసుకోవాల్సిందిగా ఉంటుంది, చేసుకోవాలి కంపల్సరీగా, లేదంటే ఏం అర్థం? అన్ని శక్తిని ఉపయోగం చేసుకోవాలన్నా లేదా? మన సంతోషంగా ఈ శక్తులను బాబా కోసం ప్రయోగం చేస్తూ ఉండాలి, అప్పుడే మనం ప్రసన్నంగా ఉండొచ్చు. సో ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే అప్రసన్నత నుంచి ముక్తి అయిపోవాలి, మళ్ళీ ప్రసన్నంగా ఉండాలి. అర్థమైందా? అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండే చూసి సర్వీస్ కూడా ఆటోమేటిక్లీ అవుతూ ఉంటుంది. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మరి ఈరోజు సాకార్ మురళి వినండి. రోజు మొదటి తేదీ నుంచి బాబా ఏమేమి చెప్తారో, మధుబన్ నుంచి వచ్చింది బ్రహ్మ బాబా విశేషత, అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో రేపు పాయింట్న ఈరోజే మీకు చెప్తాం, నోట్ చేసుకొనేసి రేపు అమృత వేళ నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సాకార్ మురళిది సారం వినండి. मीठे बच्चे, तुम्हारी ये ईश्वरीय मिशन है. तुम सबको ईश्वर का बनाकर उन्हें बेहद का वर्षा दिलाते हो. బాబా చెప్తారు, ఇది మనది ఈశ్వరీయ మిషన్. ఇక్కడ మనం అందరినీ ఈశ్వర్ బిడ్డలుగా చేసి అందరికీ బేహద్ ఆస్తి ఇప్పిస్తాం. మళ్ళీ ప్రశ్న, కర్మేంద్రియంకి చంచలత సమాప్తి కబు. మన కర్మేంద్రియాలది చంచలత అంటే వికారంగా లేకుండా స్థిరంగా అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు స్థిరత వస్తుంది కర్మేంద్రియాల్లో. जब तुम्हारी स्थिति सिल्वर एज तक पहुंचती है, अर्थात सतोज स्टेज तक पहुंचती है, तभी कर्मेंद्रियों की चंचलता समाप्त होगी. అంటే మనం తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ వరకు పోవాలి. అట్లీస్ట్ సతో వరకు వచ్చినా కూడా చాలు, అప్పుడు మనం కర్మేంద్రియాలది చంచలత సమాప్తి అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇట్లా పోతున్నాం, చాలా తమో ప్రధాన్ నుంచి రజో ప్రధాన్, రజో నుంచి సతో, సతో నుంచి సతో ప్రధాన్. సో సతో వరకు వచ్చినా కూడా పర్వాలేదు, అంటే సిల్వర్ ఏజ్ స్టేజ్, త్రేతాయుగాని స్టేజ్ వరకు వచ్చి అప్పుడు కర్మేంద్రియాలంతా శాంతి అయిపోతుంది. మళ్ళీ ఇంకా పురుషార్థం ఉంది सतो प्रधान वर्ग पोए. तो अभी तुम्हारी रिटर्न जर्नी है, इसलिए कर्मेंद्रियों को वश में रखना है. कोई भी छिपा करके ऐसा काम नहीं करना है जो आत्मा पतित बन जाए. బాబా చెప్తారు, ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి, అది కర్మేంద్రియాలనంతా మానవశం పెట్టుకోవాలి. అంటే గుప్తంగా ఎవరు తెలియకుండా అశుద్ధ కర్మ అంతా చేయకూడదు, పతిత ఆత్మ అయిపోతాం. అది అనుకుంటారు, ఎవరు లేదు కదా, చెడ్డ పని చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఎవరు చూస్తారు, అట్లా అనుకోకూడదు. మన కర్మ మనకే ఎఫెక్ట్ అవుతుంది.
సో అవినాషి సర్జన్ దగ్గర మనం సత్యంగా అన్నీ చెప్పేసి బాబా ఏం శ్రీమతం ఇస్తారు దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అర్థమైందా? మళ్ళీ अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. धारणा कोसरा मुख्य सार. एक बाप से सुनना है, एक की ही अभी विचारी याद करना है. इस शरीर को संभाल रखनी लेकिन ममत्व नहीं रखना है. బాబా చెప్తారు ఒక తండ్రి దగ్గరే మనం వినాలి, ఒకరిదే అభివిచారి తలంపు కూడా చేయాలి. అయితే ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలి, దీనిపైన అటాచ్మెంట్ లేకుండా చూసుకోవాలి. వాహనం చూసుకోవాలి, అయితే అటాచ్మెంట్ ఉండకూడదు. बाप ने जो परहेज बताई उसे पूरा पालना करना है. బాబా మనకు నియమాలు ఏమేమి చెప్పినారు దాన్ని పూర్తిగా ఫాలో చేయాలి. ऐसा कोई कर्म नहीं करना है जो बाप की ग्लानि हो, पाप का खाता बने. अपने को घाटे में नहीं डालना है. అంటే తండ్రి పేరు చెడిపోయేట్టుగా పని చేయకూడదు, పాపాని అకౌంట్ జమ అయ్యేట్టుగా పని చేయకూడదు, పాపని చేయకూడదు. మరి బాబా చెప్తారు మనకు నష్టమయ్యే పని ఏమీ చేయకూడదు. తర్వాత వరదానంలో బాబా చెప్తారు अपनी विशाल बुद्धि रूपी ट्रेजरी द्वारा ज्ञान रत्नों का दान करने वाली महादानी भाव. అంటే మన విశాల బుద్ధి రూపీ బుద్ధియే ఒక ట్రెజరీ. ఆ ట్రెజరీలో జ్ఞానం నిండించి ఉండాలి, జ్ఞాన రత్నాలు. ఆ జ్ఞాన రత్నాలను నిండించుకొని అందరికీ దానం ఇస్తూ ఉండేవాళ్ళు మహాదాని భావ. అంటే బుద్ధి అందరికీ बुद्धि सभी कर्म इंद्रियों में शिरोमणि गाई जाती है. బుద్ధి శక్తి అన్నిటికంటే శ్రేష్టమైన శక్తి. కర్మేంద్రియాలు కానీ ఈ మనసు బుద్ధి సంస్కారం అనుకుంటే కూడా మన బుద్ధి శక్తి అన్నిటికంటే శ్రేష్టం. जो विशाल बुद्धि है अर्थात जिनकी बुद्धि सालिम है उसका मस्तक द्वारा चमकती है, क्योंकि बुद्धि रूपी ट्रेजरी में सारा ज्ञान भरा हुआ है. అంటే ఎవరిది విశాల బుద్ధి ఉంటుంది, ఆ బుద్ధి చాలా ఇంటెలిజెంట్గా షార్ప్గా ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ మస్తక్లో మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధి రూపీ ట్రెజరీ ఇక్కడే మస్తక్లో నిండి ఉంటుంది, జ్ఞానం అంతా నిండి ఉంటుంది, అది చాలా విశాలంగా బాగా మెరుస్తూ ఉంటుంది. वो अपनी बुद्धि रूपी ट्रेजरी से ज्ञान रत्नों का दान करके महादानी बन जाते हैं. बुद्धि विशाल बुद्धि वाले बुद्धि रूपी ट्रेजर నుంచి జ్ఞాన రత్నాలు ఏమేమి ఉందో దాని దానం చేసి మహాదాని అవుతారు. तुम बुद्धि को सदा ज्ञान का भोजन देते रहो. बुद्धि अगर ज्ञान बल से भरपूर है तो प्रकृति को भी योग बल से ठीक कर लेती है. అంటే బుద్ధిలో జ్ఞాన భోజనం ఉండాలి. జ్ఞాన భోజనం తీసుకుంటే ఆ జ్ఞానాన్ని శక్తి ద్వారా ఈ ప్రకృతిలో కూడా యోగ బలం నిండిపోతుంది. సతోప్రధాన్ బుద్ధి వాళ్ళు సంపూర్ణ జ్ఞానం ద్వారా సర్వోత్తమ సంపాదన చేసుకొని వైకుంఠంలో राज्य पदवी प्राप्ति చేసుకుంటారు. మరి स्लोगन शक्ति स्वरूप स्थिति का अनुभव करना तो संकल्पों की गति को धैर्यवत बना. అంటే శక్తి స్వరూప స్థితిని అనుభవం చేయాలంటే మన సంకల్పాన్ని శక్తి ఏముందో దాని స్పీడ్ చాలా నిదానంగా పోవాలి, నిదానంగా స్ట్రాంగ్గా ఉండాలి, నిదానంగా ఉండాలి. అప్పుడే మనం శక్తి స్వరూప స్థితిని అనుభవం చేస్తాం. మరి ఇంకొకటి ఏమంటే రేపు మార్నింగ్ January 1
ఏం చేయాలంటే ఇది అనుభవం చేయండి. అంటే అమృత వేళ యోగం తర్వాత మీకు యోగం చేయిస్తాం. అమృత వేళ యోగం చేయాలి. జనవరి 1 నుంచి అమృత వేళ బాబా మధుబన్ నుంచి ఏం పంపించినారు అదే రకంగా యోగం చేయాలి. తర్వాత రోజంతా ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఈ విషయం 18 జనవరికి 18 రోజులు ఒక్కొక్క పాయింట్ ఇచ్చినారు. ఫస్ట్ పాయింట్ ఏమంటే బ్రహ్మ బాబా ఏం చేస్తున్నారు అది మనం చేయాలి. ఏం చేస్తున్నారు బ్రహ్మ బాబా? अपना सब कुछ విల్ करके విల్ పవర్ సే సంపన్న బన, అంటే తనది అన్ని విల్ చేసేసి విల్ పవర్లో సంపన్న అయినారు. అంటే మనోబలం చాలా స్ట్రాంగ్గా అయిపోయింది విల్ చేసిన దానివల్ల. సో బ్రహ్మ బాబా మొదటి అడుగు. బ్రహ్మ बाबा ने पहले कदम में अपना सब कुछ विल किया. पहले अपनी कमी कमज़ोरी को संपूर्ण विल किया, फिर स्थूल सूक्ष्म संपत्ति विल किया. कभी ये नहीं सोचा कि आगे क्या होगा कैसे होगा. तो जाट को बन करके सब कुछ विल किया तो विल पावर आ गई. ऐसे आप बच्चों को भी फॉलो करना है. అంటే బ్రహ్మ బాబా ఏం చేశారంటే ప్రతి మొదటి అడుగు బ్రహ్మ బాబాది సర్వసమర్పణ, అంటే విల్ చేసేసారు. మొదటి విల్ ఏమంటే తన దగ్గర ఉండే వీక్నెస్ కానీ ఏమంతా తక్కువ ఉండింది వీక్నెస్ ఉండింది అదంతా సమర్పణ చేసేసారు. ఇంకొకటి మరి స్థూల సూక్ష్మ సంపత్తి ఏముందో అది కూడా బాబా విల్ చేసేసారు. విల్ చేసి అంటే అనుకోనే లేదు భవిష్యం ఏమవుతుందో ఏమో, అన్నీ బాబా కార్యంలో ఇచ్చేస్తే నా ఎమర్జెన్సీ టైంలో ఎవరు నన్ను చూసుకునేది అట్లంతా ఏమీ సంకల్పం చేయలేదు. శివబాబా వచ్చినారు, అర్పణ టక్కుని చేసేసారు. ఒకే ఏటిలో 2 తుకడా అట్లా ఒకే ఏటిలో అన్నీ బాబా సమర్పణ చేసేసారు. తర్వాత బాబా చూసుకుంటారు అట్లా అని. అప్పుడే విల్ పవర్ వచ్చింది బాబా. అంటే మనోబలం కూడా దీని నుంచే వస్తుంది. మనం బాబాకు అన్ని విల్ చేసేస్తే ఇట్లా మనం కూడా ఫాలో ఫాదర్ చేయాలి. అర్థమైందా? మళ్ళా అమృత వేళ యోగం కూడా చేయండి. తర్వాత నేను మీకు కామెంటరీ కూడా వేయిస్తాను అమృత వేళ. మళ్ళీ ఒకసారి దీన్ని రిపీట్ చేస్తాను రోజంతా ఏం చేయాలని, అది కూడా మీరు చేస్తూ ఉండండి. మరి అవ్యక్త వాణి పైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడూ దేహం పైన మన మనసు బుద్ధి రాకూడదు. మన మనసు బుద్ధి బాబా దగ్గర ఉండాలి. శరీరం బాగాలేదంటే దానికి మాత్రలు వేసుకోండి, దాన్ని సర్చ్ చేసుకోండి. దానిపైనే బుద్ధి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉండకూడదు. మళ్ళీ ఏ విషయంలో సాగు చెప్పద్దు, ప్రాప్తి నుంచి వంచిత అయిపోతారు సాగు చెప్తే. అర్థమైందా? భగవాన్ వచ్చినారు మన జీవనాన్ని ప్రసన్నంగా చేసానికి. ప్రసన్నత అనుభవం కావాలంటే బాబా చెప్పేదాన్ని చేస్తూ పోతూ ఉండాలి, సాగు చెప్పగంట. అర్థమైందా? ఓం శాంతి. संदेसी बदन में जा
जहाँ है हमारे प्यारे प्यारे प्यारे। संदेशी वतन में जा देसी वतन में जा। फूलों से मेरे बाबा को संदेशी वतन में जा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।